ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగినట్టు కలెక్టర్ ప్రియాంక ఆల వివరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పరీక్షల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించామని, ప్రతి సెంటర్ వద్ద 144వ సెక్షన్ అమలు పరిచి, అభ్యర్థులను పరిశీలించిన తర్వాత సెంటర్లోకి అనుమతించి పరీక్షలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 సెంటర్లలో 88,75 మందికి గాను 6,649 మంది హాజరయ్యారని, 2,222 మంది వివిధ కారణాల చేత పరీక్షలకు గైర్హాజరైనట్లు, 74.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. 1 నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున కొందరు సమయం అయిపోయిన తర్వాత పరీక్షా కేంద్రానికి హాజరు కావడం, మరికొందరిని ఫోటోలు లేని కారణంగా సెంటర్ వద్ద అనుమతించలేదు. డిగ్రీ వాళ్ళు ఇటు ఉండండి, ఇండియన్ కాలేజ్ ఇటు. అన్న రావాలిగా. టోటల్ ఇచ్చారు సార్ కూడా చెప్పిండు అప్పటికి ఇద్దరు గురించి రిక్వెస్ట్ చేశారు సార్. లేటు కారణం బండి 10కి వచ్చా కరెక్ట్గా, కానీ గేట్ కాడికి రా. కొమ్మగూడెం, అశోకపురం మండలం కొమ్మగూడెం. బ్లాక్ మీకోసం అమ్మాయి లేదండి, మీకోసం లేదండి, మీకు న్యూస్ ఆల్రెడీ అయిపోయింది, టైం అయిపోయింది. చలనం కూడా లేదు అమ్మాయి. ఐడి కార్డ్ ఉందా? అయితే మళ్ళీ ఒకసారి ఫోటో తిప్పేసి ఇవాళ ఫోటో షాపులు కూడా ఒక్కడు కూడా లేవండి. ఇవాళ కనీసం అది ఉన్నా కూడా మాకు అవైలబుల్ ఉండేది. ఫోటో మిస్ అయింది పర్సనల్, కొంచెం అదొకటి ఇబ్బంది అవ్వడం వల్ల 1 మినిట్ వల్ల. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బూర్గంపాడు నుంచి వచ్చాను. గోవింద్ నాకు తెలుసుగా బ్రదర్, 10 మీకు తెలుసు 1 మినిట్ అని, కానీ